తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఫాలో అవుతున్నారు ఇప్పుడు బాగానే రాజకీయాలు. అన్న ఇంకా ఏదో ఒక ఎమ్మెల్సీ వస్తే బాగుండు, ప్రజలకు మంచి చేయాలని తపన అయితే ఏ ఉంది. అన్న ఎమ్మెల్సీ నాకు ఈ పదవులు ఇంపార్టెంట్ కాదు. నేను 2 సార్లు రాజీనామా చేసిన. మొత్తం భారతదేశం మొత్తంలో ఎవడు యునానిమస్ కాలే ఎమ్మెల్సీ. లోకల్ బాడీస్లో లోకల్ బాడీ నేనే అయినా, ఎవడు నామినేషన్ వేయలే. కేసీఆర్ ఆశ్చర్యపోయింది, అసలు ఎట్లా చేసినావు నువ్వు అని. కేసీఆర్ అదే అన్నాడు, రేపు పొద్దున పైసలు పంపుతా అన్నాడు. ఎంత ఒక 13 కోట్లు పంపుతా, ఉమ్. కేసీఆర్ పైసలు ఇచ్చుట్లా గనుడు అన్న, ఇచ్చేవాడు, ఖర్చు పెట్టుట్లా గనుడు. అవునా? వెనుక ముందు ఆడేవాడు. అలా వెనక ముందు ఆడాడు. ఓకే. మురళి నువ్వు చట్టబద్ధంగా చేయి, అప్పటి వరకు అందరిని లోపటేసేసినా అయిపోయింది. నేను పోయి నా గుడికాడ ఉన్నా. నేను ఎప్పుడైనా ఏం పని లేకపోతే సాయిబాబు గుడికాడికి ఆడికిపోయి మనం కన్స్ట్రక్షన్ చేసింది అన్న, ఒకసారి మీరు అక్కడికి రావాలి, చాలా బాగుంటది. ఒక్క రూపాయి తీసుకోకుండా మొత్తం తనే పెట్టుకొని చేసుకున్నారు. ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా మొత్తం తనే. ఇప్పుడు ఆ గుడికి ఏదన్నా ఒకటి చెయ్యాలి, మన తర్వాత మెయింటైన్ అవ్వడానికి ఎట్లా అనేది ఒకటి ఒక పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పటికీ ఆయన ఆ తర్వాత నేను బయటకు వచ్చినాక అందరికీ కోర్టుకు పోయిండ్రు. నేను కోర్టుకు పోలే, నేను డైరెక్ట్ పోయి రాజీనామా చేసిన. రాజీనామా చేసినప్పుడు మా చైర్మన్ గౌడ్, ఆయన స్వామి గౌడ్, స్వామి గౌడ్ అదే అన్నాడు, ఒక బీసీలలో ఈ ధైర్యం ఎవరికి ఉండదన్న అంటే నేను అదే చెప్పిన. అన్న నేను వాళ్ళు పేరు మీద నేను గెలిచిన, నాకు అవసరం లేదు. మీరు చూసిన లీడర్స్లలో ది బెస్ట్ లీడర్ ముఖ్యమంత్రులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి అటువంటి మనిషి ఇక దొరకడన్న ఎవరికి. ఓకే. అంత మట్టుకు గ్యారంటీ చెప్తా. ఆయన కూడా మనిషిని చూసి గుర్తుపడతాను, నువ్వు ఎందుకు వచ్చినావు, ఏ పని మీద వచ్చినావు. అంటే ఒక 100 మంది ఆడ ఉన్నారు అనుకోండి అన్న, ఓకే. అందులోంచి మీరు ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం పోయి కలిసి ఒక పని చెప్పుంటారు. ఆ 100 మందిలోంచి ఆ రోషన్ ఇట్రా అంటాడు. ఓకే. 1 ఇయర్ తర్వాత మీరు పోయినాక ఆ రోజు మీరు చెప్పిన పనికి కూడా చెప్పి, ఆ రోజు ఆ పని చెప్పి ఫోన్ చేయించుకున్నావు కదా, అది అయిందా అని అడుగుతాడు. అంత మెమరీ ఉంటుంది ఆయన దగ్గర. సో ఎప్పుడు కృతజ్ఞత ఉంటుంది భావం ఆయన మీద. అంతే. అందుకే కదన్నా రాజీనామా చేసిన, మంత్రి పదవి రాజీనామా చేయించిన. నేను ఎమ్మెల్సీ వెంటనే రాజీనామా చేసిన. ఆ తర్వాత నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ను పంపిండు. ఓకే. ఇంకా నా ఎమ్మెల్సీ తీసేస్తా నోటీస్ ఇయ్యలే. అప్పుడు పంపిండు. పంపినప్పుడు డైరెక్ట్ చెప్పిన నేను ఓకే వాళ్ళ బ్రదర్కు, నువ్వు ఉంచింది నాకా అన్న, నేను రేఖమ్మకు మళ్ళీ మంత్రి పదవి ఇస్తా, మంత్రి పదవి ఇస్తా, నీకు ఎమ్మెల్సీ అట్టే ఉంచేస్తా రా అంటే, ఆ అన్నకు నాకేం డొల్లి లేదు. ఇంటికి పోయి చెప్పొచ్చు నేను కిరణ్ అన్నకు, అన్న నీకు నాకేం డొల్లి లేదు. రోషే అయినప్పుడు డొల్లి పెట్టుకున్నది వాస్తవం. ఆయన నన్ను చంపాలని ఆలోచన చేసి టీఆర్ఎస్ వాళ్ళతోనే ఆడ ఫైరింగ్ చేయించిండు 100 రౌండ్లు మహబూబాద్లో. 100 రౌండ్లు ఫైర్ చేసిండు మా వాళ్ళు ఆ రోజు. ఏది కేవలం రాజకీయంగా ఎదుర్కోలేకే మురళి అనే వ్యక్తిని, అంతే కదా ఇదంతా. ఎస్. ఇప్పటికి కూడా నన్ను ఎదుర్కొనడం కష్టం అన్న. నా ఆలోచనలు వేరే ఉంటాయి, నా పద్ధతులు వేరే ఉంటాయి. నేను ఆలోచన చేస్తే వేరే పద్ధతి ఉంటుంది, దానికి తిరుగు ఉండదు. మళ్ళీ చాలా మంచి రాజకీయం చేశారు, అందరికీ మంచి హెల్ప్ చేశారు. అవును అవును. పరిపూర్ణ జీవితం అంటారు కదా, అది అనుభవించారు కదా మీరు, అనుభవిస్తున్నారు. పరిపూర్ణ జీవితానికన్నా ముఖ్యం నేను పడ్డ కష్టం నాకు గుర్తుకొస్తుంది. చిన్నప్పటి నుంచి ఆయన సుఖపడలేదన్న, చిన్నప్పటి నుంచి కూడా నన్ను నెల నెల ఎస్ఐబి వాళ్ళు తీసుకుపోయి ఇదే పని కొట్టదు కదా అని నన్ను నిలబెట్టిండ్రు. ఒక రౌండు అది ఉంటుంది, అలా ఏముండయి, ఈవెన్ ఫ్యాన్ ఉండదు, లైట్ ఉండదు, ఒక రౌండ్ అది హోల్ ఉంటుంది అంతే, అందులో బయటకు చూసేందుకు ఉంటుంది పైన. దాన్ని బట్టి మనం ఇప్పుడు చీకటి పడ్డదా, వెలుగు ఉన్నదా, టైం ఎంత అనేది చూసుకోవాలి. అది చూసుకునేది. అట్లా నన్ను
వాళ్ళు నేరా సతాయించిండ్రు అయినా నేను చెప్పకపోయేది. మాకు తెలియకపోయేదన్న 10 రోజులు ఎక్కడ ఉన్నాడు. మేము ఏబిఎస్ గారు అందరూ నేను బెంగళూరు ఉన్నా అని వీళ్ళు అనుకునేది. ఓ రియల్ హీరో. ఈయన ఎవరు? పెద్ద 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 పులియా? పెద్ద పటేల్. పెద్ద పటేలా? ఈయన చిన్న పటేల్, ఆయన పెద్ద పటేల్. ఓకే. వద్దు అదేమో నాకు. వరల్డ్ రికార్డ్ దేనిలో వచ్చింది? చెస్. చెస్సా? అవన్నీ నావే అని చెప్పు. ఓ అవన్నీ నీకే వచ్చాయా? ఎస్ ఎస్. సూపర్ నాన్న, ఇంత టాలెంట్ ఉంది నీలో. సో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికేట్. ఇప్పుడు అది June 26కి ఇన్విటేషన్ వచ్చిందన్న. ఓకే. లండన్ పార్లమెంట్ లో అది ఇస్తారు మాకు. ఓ ఎప్పుడు ఇది? ముందు ప్రూఫ్ పంపించారు వాళ్ళు. 26 జూన్కు అక్కడ 150 మెంబర్స్ ఇట్లాంటి వాళ్ళు అక్కడ ఫెలిస్ట్రేషన్ చేసి ఆ సర్టిఫికెట్ ఇచ్చి మెడల్ ఇస్తారు మనకి. మాస్టర్ శ్రీహాన్స్ మురళీ కృష్ణ పటేల్ అంటే ఎవరు? నేనే. ఓకే. నీకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిందా? ఎస్ అని చెప్పి. ఎస్ ఎస్. ఓ హ్యాపీగా ఉందా? బాగా హ్యాపీగా ఉందా? ఎస్ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ చెప్పు. వెరీ హ్యాపీయా? లండన్ ఎప్పుడు వెళ్తున్నావు మరి? 26th జూన్. వద్దు ఇది 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 పెట్టకి ఇక. సో ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి వెళ్ళింది అనమాట. సో లండన్కి వెళ్ళి మనోడు 26th లండన్ వెళ్తున్నారు. నిజంగా గ్రేట్. ఎంత చిన్న ఏజ్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే మామూలు విషయం కాదు. గ్రేట్ అది. కానీ అంటే చిన్నప్పటి నుంచి యాక్టివిటీస్ నేర్పిస్తున్నారా తనకి? నా దగ్గర ఉన్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడియడం. చిన్న పాప, మా పాప మనవరాలు కూడా అట్లాగే ఫాస్ట్ ఉండేది, కానీ దాంతో ఇట్లా చేపించే అవసరం రాలే. కానీ అది కూడా వేమన శతకాలు, సుమతి శతకాలు వస్తాయి అన్నదానికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.